సో కెప్టెన్ ఫాల్కన్ మూవీ ఇప్పుడే చూసాను అనమాట. కెప్టెన్ అమెరికా అని పేరు పెట్టారు, కాకపోతే సినిమా ఏ రకంగా కూడా నాకు అట్లా అనిపించలేదు అనమాట. సినిమాలో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా అని చెప్పడానికి అండ్ ఆల్సో మనల్ని నమ్మేయడానికి ప్రతి 2 నిమిషాలకి కెప్టెన్ అమెరికా కెప్టెన్ అమెరికా కెప్టెన్ అమెరికా అంటారు, కానీ ఆ ఫీలింగ్ మనకి రాదన్నట్టు. అదే సినిమా స్పెషాలిటీ. రెడ్ హల్క్ ఉన్నాడు గట్టి కొడితే 3 నిమిషాలు ఉన్నాడు, అంతకంటే ఇంకేమీ ఉండదు. దాని గురించి మీరు వెళ్తా అంటే మాత్రం మీ ఇష్టం. సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఇంకా మార్వెల్ సర్దేసుకునే టైం వచ్చేసింది నా ఫీలింగ్ అనమాట. సినిమాలో ప్లాట్ పాయింట్ పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే లీడర్ ఉంటాడు, థండర్ బోల్ట్ రాసు, తన పాస్ట్ క్రైమ్స్ అన్ని తన మీదకి ఇప్పుడు వచ్చేస్తున్నాయి, తన ప్రెసిడెంట్ అన్నట్టు. సడన్ గా ఒక అడామాంటియం అనేది ఒక రేరెస్ట్ మెటల్ దొరికింది, దానితోటి టోటల్ వరల్డ్ వైడ్ అంతా ఏం జరుగుతుందని జనరల్ అన్నట్టు. ఈ కేస్ లో కెప్టెన్ అమెరికా ఎట్లా దూరిండు, తర్వాత ఏం జరిగింది అన్నట్టు. నిజంగా చెప్తున్నా కదా, ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అన్నారు చూసారా, దానంత పెద్ద అబద్ధం అసలు లేని లేదన్నట్టు. ఇది ప్యూర్ ఒక రివెంజ్ డ్రామా. విలన్ కి మధ్యలో ఉండే రివెంజ్ డ్రామాలో కెప్టెన్ ఫాల్కన్ ఎలా ఇరికిండు అనే దాని మీద జనరల్ స్టోరీ ఉంటది అన్నట్టు. ఒకప్పుడు మార్వెల్ లో చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ ని కూడా చాలా క్యాజువల్ గా చెప్తూ కూడా ఒక మంచి డీప్ ఉన్న మీనింగ్ ఇస్తూ ఉంటుండే. దీంట్లో క్యాజువల్ ని కూడా చాలా గ్రాండియర్ గా చూపించినట్టు బిల్డప్ ఇస్తా ఉంటారు. చూస్తే మాత్రం అక్కడ ఏమీ ఉండదు అన్నట్టు. ఎప్పుడో 20 ఏళ్ల ముందు జరిగిన క్యారెక్టర్స్ అన్ని తీసుకొచ్చి దీంట్లో ఏదో స్టోరీని చాలా కరెక్టెడ్ గా చూపిస్తా ఉంటారు. దాని వల్ల మనకి వీళ్ళు ఉండే కదా, వీళ్ళు కూడా ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా కూడా చేస్తుందా ఇప్పుడు అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప దాని వల్ల స్టోరీ ఏది కొత్తగా అనిపించదు, ఎమోషన్ క్రియేట్ అయినట్టు కాదు, ఏమీ అనిపించదు. సినిమాలో బిగ్గెస్ట్ కామెడీ అంటే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లు ఉంటాయి భయ్య. నిజంగా అమ్మ బాబాయ్ నవ్వు ఆగలేదు, నాకైతే మాత్రం నవ్వు ఆగలేదు అని చెప్పేసి సీరియస్ చెప్తున్నాను చూసారా, అది హైలైట్ అన్నట్టు. స్టీవ్ రాజర్స్ కి సూపర్ సోల్జర్ సీరం ఉంది కాబట్టి అంతగానం కొట్టగలుగుతాడు, కెప్టెన్ ఫాల్కన్ కి సీరం లేదు కాబట్టి ఆ రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తావు బ్రో అనకండి. నేను దాన్ని కూడా కంపేర్ చేయట్లేదు. వింటర్ సోల్జర్ లో ఉన్న కెప్టెన్ ఫాల్కన్ ఈ సినిమాలో ఉన్న కెప్టెన్ ఫాల్కన్ ఇంకా బెటర్ ఉన్నాడు అంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో అక్కడే అర్థమైపోయింది కదా, వీళ్ళు చాలా లేజీగా రాశారు, లేజీగా తీశారు, లేజీగా చూపించారని చెప్పేసి. సినిమాలో బాగుంది ఇది అని అనిపించింది అంటే మాత్రం రెడ్ హల్క్ CGI చాలా చాలా బాగుంది. టెక్నికల్లీ మన గ్రీన్ హల్క్ అంటే దీన్ని ఇంకా ఇంప్రూవ్డ్ CGI అనిపించింది అన్నట్టు. చాలా క్లోజ్అప్స్ కి తీసుకెళ్ళిండు, బుల్లెట్ షాట్స్ అవన్నీ చాలా బాగా చూపించారు అనిపించింది. ఇంకా సినిమాలో ఏది బాగుందిరా, బోర్ కొట్టకుండా ఏది బాగుందిరా, ఏం లేదు భయ్యా నిజంగా. లైక్ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ అనే ఒక షో ఒకటి వచ్చింది, దాన్ని వాళ్ళు మర్చిపోయారు, మనల్ని కూడా మర్చిపోండి అన్నట్టుగా తీసినట్టు అనిపించింది. అన్ని కొత్తగా రీఇంట్రడ్యూస్ చేసుడు, అన్ని కొత్తగా జరుగుతున్నట్టు చూపించుడు చేశారు. కానీ వీళ్ళు కూడా డెస్పరేట్ ఉన్నారు ఏదో హిట్ కావాలని చెప్పేసి 375 మిలియన్ పెట్టారు ఈ సినిమాకి. అంటే రీషూట్లు అవన్నీ పెట్టారు అనమాట. 4 సార్లు 2 సార్లు వేసినట్టు రీషూట్లు ఆగం అయిపోయింది. లైక్ కొహెసివ్ లేదు, విలన్స్ అసలు 1 డైమెన్షన్ కూడా ఎవరు లేరు అన్నట్టు, అంత దారుణంగా ఉంది. ఇంకా మన కెప్టెన్ ఫాల్కన్ యాజ్ కెప్టెన్ అమెరికా అనేది ఇక చెప్తున్నా కదా, ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఇంకా జోక్ అయిపోతాను అన్న ఫీలింగ్. అంటే లైక్ ఇప్పుడు ఫాల్కన్ గా ఉండడంలో తప్పేంటో నాకు అర్థం కాదు. కెప్టెన్ అమెరికా అంటే మాత్రం స్టీవ్ రాజర్స్ పుట్టిన తర్వాత కెప్టెన్ అమెరికా అన్నట్టు పుట్టిండు. ఒక సింబియాట్ లెక్క వీళ్ళిద్దరిని విడదీయలేవు. దీన్ని విడదీసి ఇది ఒక మ్యాండిల్ నువ్వు ఎవరు పడితే వాడు కూర్చోవచ్చు అంటే మాత్రం అది కుదరదు. స్టీవ్ రాజర్స్ కి శామ్ విల్సన్ కి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫరెంట్ థింకింగ్ స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయి. ఇన్ని డిఫరెంట్ ఉన్నప్పుడు సడన్ గా ఎవరు పడితే వాళ్ళు కెప్టెన్ అమెరికా అయిపోతారంటే మాత్రం నాకు ప్రాబ్లం వస్తుంది. స్టీవ్ రాజర్స్ కాబట్టి కెప్టెన్ అమెరికా అయ్యిండు, కెప్టెన్ అమెరికా ఎవరు పడితే వాళ్ళు కారని నా ఫీలింగ్ అన్నట్టు. ఇంతగానో సోది చెప్పడం ఎందుకు. సినిమా ఎలా ఉందంటే మాత్రం నాకైతే రాడ్ అనిపించింది, మరి కుక్కరాడు కాదు రాడ్. థండర్ బోల్ట్స్ అయితే మాత్రం ట్రైలర్ మనం మంచిగా అనిపించింది, అని ఫెంటాస్టిక్ 4 కూడా పోయిందంటే ఇక గోవింద. పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి వెయిట్ చేసుకోండి. అవెంజర్స్ మూవీస్ కి ఒక చిన్న హింట్ ఇచ్చినట్టు ఇచ్చారు, అది కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు. విలన్స్ ఇంట్రెస్టింగ్ గా లేనప్పుడు ఇంకేం చేస్తాడు కెప్టెన్ ఫాల్కన్ అయినా కానీ, అట్లా అయిపోయింది అనమాట ఇది సిచ్యువేషన్. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కెప్టెన్ ఫాల్కన్ 4. మార్వెల్ పని అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది గట్టిగా. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి. డేర్డెవిల్ కోసం వెయిటింగ్. ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ టోటల్ షో రివ్యూ వచ్చేస్తుంది. చావా రివ్యూ పెట్టేశాను, లైలా రివ్యూ పెట్టేశాను, బ్రహ్మానంద రివ్యూ పెట్టేశాను, ఇంకా చాలా రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సరే.